ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చదువుకుందాం. చూడండి. వాటి జలములు ఘోషించుచున్నను, నురుగు కట్టినను, ఆ పొంగును పర్వతములు కదిలినను మనము భయపడము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నది. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. ఒక నది కలదంట. ఆ నది ఎక్కడికి వెళ్తుందంట? దేవుని యొక్క సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచడానికి వెళ్తుందంట. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు. అయితే ఆ నది ఆ పట్టణంలో ఎక్కడైతే ఉన్నదో అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందంట? సర్వోన్నతుని పరిశుద్ధ స్థలానికి చేరి ఆ నది అక్కడ ఏం చేస్తుందంట? దేవునిని సంతోషపరచిదిగా ఉన్నదంట. అందువల్ల తనకి కష్టం వచ్చినప్పుడు చూడండి, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. పైన రాస్తున్నాడు, పొంగులు పర్వతములు కదిలినను, నురుగగట్టినను, ఘోషించుచున్నాను. అంటే ఆ కుటుంబంలో ఏ కుటుంబం అయితే దేవునికి ఇష్టపూర్వకంగా, దేవునికి ఇష్టకరంగా జీవిస్తుందో, ఏ వ్యక్తి అయితే దేవునికి ఇష్టకరంగా జీవిస్తున్నాడో ఆ వ్యక్తి ఏమి లేకుండా ఉన్నాడంట? చలనము లేకుండా ఉన్నాడంట. ఎందుకంటే ఆ పట్టణంలోని, ఆ ఇంటిలోని, ఆ ఊరిలోని, ఆ కుటుంబంలోని, ఆ వ్యక్తిలోని ఎవరున్నారంట? దేవుడు ఉన్నాడంటండి. దేవుడు ఉన్నాడు కాబట్టి వారికి కష్టం వచ్చినా కూడా ఎలా ఉన్నారంట? చలనము లేకుండా ఉండేవారిగా ఉన్నారంట. ఎందుకంటే నా దేవుడు సహాయము చేయగలిగిన దేవుడు, నా దేవుడు నా ఆపద నుంచి తప్పించగలిగిన దేవుడు, నా దేవుడు నన్ను విడిపించగలిగిన దేవుడు, నా దేవుడు నన్ను రక్షించగలిగిన దేవుడని వారు ఎలాగున్నారంట? చలనము లేకుండా ఉన్నారంట. కొన్ని సందర్భాల్లో మనం అంటూ ఉంటాం కదా, నిన్నెన్ని కొట్టినా చలనం లేదు, నిన్నెన్ని తిట్టినా చలనం లేదు, నువ్వు మారవేంటి, నీ బ్రతుకు మార్చుకోవా అని అంటూ ఉంటాం కదా. అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎవరైతే దేవుడు వాళ్ళ కుటుంబంలో ఉన్నారని నమ్ముతారో వాళ్ళు ఎలా ఉంటున్నారంట? చలనము లేకుండా ఉంటున్నారంట. ఎందుకంటే దేంట్లోంచైనా రక్షించగలిగిన సమర్థుడు నా దేవుడు. చూడండి, దేవుని నేను సంతోషపరుస్తున్నాను కాబట్టి దేవుడు నన్ను కష్టం నుంచి విడిపించి సంతోషపరచగలడు అని నమ్ముతున్నారంట వాళ్ళు. ఎంత పొంగుతూ వచ్చినా కూడా ఆ నది, ఎంత ఘోషిస్తున్నా కూడా ఆ నది, ఎంత పర్వతములు కదిలేంతగా పారుచున్నా కూడా, ఎంత కష్టం వచ్చినా కూడా అది ఏమి లేకుండా ఉన్నదంట? ఆ నది దేవుని పట్టణము చుట్టూ ఉంటూ సర్వోన్నత యొక్క పరిశుద్ధ స్థలమును సంతోషపరుచున్నది అంటున్నాడు. ఎంత జరిగినా కూడా ఆ నది దేవుని విడిచిపెట్టకుండా ఉన్నదంటండి. మనమైతే కొన్ని సందర్భాల్లో దేవుని విడిచిపెట్టేవారిగా ఉంటాం, దేవునికి దూరంగా ఉండేవారిగా ఉంటాం, దేవుని మాట వినకుండా ఉండేవారిగా ఉంటాం, దేవుని నమ్మకుండా ఉండేవారిగా ఉంటాము. కొన్ని సందర్భాల్లో మన విశ్వాసాన్ని మనమే కోల్పోయేవారుగా ఉంటాము. అయితే ఇప్పుడు వాక్యముతో మాట్లాడుతున్నాడండి ఆయన. ఇక్కడ ఈ కీర్తనకారుడు చెప్తున్నాడు, ఏమి జరిగినా కూడా నేను చలనము లేకుండా ఉంటాను. ఎందుకంటే నేను దేవుని సంతోషపరుస్తున్నాను, ఎందుకంటే దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నాను, ఎందుకంటే దేవుడి మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. కాబట్టి నన్ను విడిపించగలిగిన సమర్థుడు ఆయనే అని చెప్పి ఈయన ఏం చేస్తున్నాడంటే అండి, చలనము లేకుండా ఉండడం వల్ల దేవుడు ఏం చేస్తున్నాడండి? అరుణోదయమున దేవుడు వానికి సహాయము చేయును. నువ్వు రాత్రంతా ఏడ్చి 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 ప్రార్థన చేసి పండుకున్నట్లయితే నువ్వు లేసేసరికల్లా దేవుడు ఏం చేసేస్తున్నాడండి? నువ్వు ఏది అడుగుతున్నావో దాన్ని సిద్ధపరిచేవాడిగా ఉన్నాడు. అయితే నువ్వు ఏది అడుగుతున్నావో దానిని ఆయన నీకు సమకూర్చేవాడిగా ఉన్నాడు. అయితే మనలో ఏముండాలంటే
చేయగలిగిన సమర్థుడు అనే నమ్మకం మనలో ఉండినట్లయితే దేవుడు చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు. దేవుడు చేసే కార్యాలు మనం చూడాలంటే మనము కూడా నమ్మకం కలిగి దేవుని సంతోషపరుస్తూ దేవుణ్ణి బాధపరిచే వారిగా కాకుండా, దేవునికి దుఃఖాన్ని కలిగించేవారుగా కాకుండా, దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని మనం జీవించినట్లయితే, దేవుని సంతోషపరిచినట్లయితే అరుణోదయమున నీకు నాకు మన అందరికీ కూడా ఆయన మనం కోరుకున్నది దయచేసేవాడిగా ఉన్నాడు. అది పొందుకోవడానికి మనము కూడా సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.